ఇప్పుడు వాళ్ళనే లాజిక్ పాయింట్ ఏంటంటే అసలు కల్తీ ఎక్కడ జరిగింది? 14లో 4 కల్తీ అన్నారు, పంపించేశారు. ఇంక కల్తీ ఎక్కడ ఉంది అంటారు. అసలు ట్యాంకర్లు పంపించేశారు కదా, అయిపోయింది కదా. దాంట్లో వచ్చింది కదా తతిమై మొత్తం అన్ని మొత్తం అన్ని శాంపిల్స్ ఏటో తీశారు కదా, మొత్తానికి దేంట్లోనే తీశారు వాళ్ళు. అవును, శాంపిల్స్ తీశారు, అనుమానం వ్యక్తం చేశారు, పంపించారు. అది ప్రైవేట్ ల్యాబ్ కాదు కదా, అదే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబే కదా ఎన్డీడీబీ అనేది. దాంట్లో ఈ చంద్రబాబు ఏమి ఫలానా రిపోర్ట్ ఇవ్వమని అడగడు కదా, ఈవో అడగడు కదా. అడిగితే వాళ్ళు ఇస్తారా పోనీ, అటు రిపోర్ట్లు ఇస్తారా పోనీ. మీరు వీళ్ళు ఏదో ప్రైవేట్ రిపోర్ట్లు తీసుకొచ్చి ఏమీ లేదు. ప్రైవేట్ రిపోర్ట్లకి శాంక్టిటీ ఏంటి అసలు? అసలు నువ్వు చేయించిన ఆర్గనైజేషన్కి శాంక్టిటీ అంటే ఉండాలి కదా. ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు నేను నమ్మనంటే అటు కుదురుతుంది పోనీ. రిపోర్ట్లు ఇచ్చారు, కాకపోతే అది ఇప్పుడు కల్తీ లేదని 10 ట్యాంకర్లు వాడారు కదా, కల్తీ ఉన్నాయి అని చెప్పి 4 కదా పంపించింది. ఆ 4 ఆల్రెడీ వాడలేదు కదా అంటారు. వాడినట్లోనే వీళ్ళకి టెస్ట్ చేయకుండా వాడింది వాడేస్తారు. తర్వాత వచ్చిన దాంట్లో ఉంది కాబట్టి ఆపేసారు. ఆపేసి ఇదిగో మీరు ఇటువంటిది ఉంది కాబట్టి తిరిగి పంపించామనేది వాళ్ళు చెబుతున్నారు. అంతే కదా చెబుతుంది. ఒకటి వచ్చినా వచ్చింది కదా. వీళ్ళేం పర్టికులర్గా పలాంది వస్తుంది కల్తీ ఇది మేము పంపించండి వీళ్ళు ఏమైనా చెప్పారు పని. చంద్రబాబు రూలింగ్లోకి వచ్చినాక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12, మే 13కి ఎన్నికలు అయిపోయినాయి. జూన్ 12న ప్రమాణ స్వీకారం అయింది. అయ్యేటప్పటికే ప్రసాదాల మీద గత 2 సంవత్సరాలుగా మనకు తరచుగా మనం వింటున్నాం, ప్రసాదాల క్వాలిటీ తగ్గిపోయింది అనేది. తిరుమల ప్రతి భక్తుడు అంటున్నాడు, అసలు తినలేకపోతున్నాము, పొడి అయిపోతుంది, రకరకాలుగా ఉందనేది అందరూ చెబుతున్నారు. ఈయన ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే మారిపోదు కదా రూల్ అనేది. సప్లయర్లు, పాత సప్లయర్లు ఉంటారు కదా, తర్వాత కొత్త ఈవోని వేయడానికి 15 రోజులు 20 రోజులు పట్టింది కదా. 17వ తారీఖు, జూలై 17వ తారీఖు 23 ఎప్పుడో రిపోర్ట్లు వచ్చినాయండి. వచ్చిన తర్వాత రిపోర్ట్లు చూడగానే నిర్గాంతపోయేటట్టు అవశేషాలు ఉన్నాయి అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన తప్పు చెప్పడు కదండి. ఆయన సీఎంకి బ్రీఫింగ్ చేస్తారు కదా, ఇది జరిగింది సార్, ఇటు జరిగింది సార్, రిపోర్ట్లన్నీ రాగానే ఆయన మాట్లాడాలంటే ఆయనకి కత్తి మీద సామె, మాట తొందరపడి మాట్లాడాలంటే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సహచరంగా జనసేన పార్టీ ఉంది, ఆయనకి చెప్పాలి డిప్యూటీ సీఎంకి, మరి ధర్మం కదా. అందులో మరి బీజేపీ ఉంది, హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పుకునే పార్టీ బీజేపీ. వాళ్ళు తిరుమల మీద విపరీతమైన కన్సర్న్ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళును మరి వైసీపీ అంటకాయగారు కదా 2018, 2019, 24 మధ్య. వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వేసాం, వాళ్ళ కన్సర్న్లో నేను చేశానని అనేసాడు కదా, లెటర్ రాశాడు కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అని ఆయన ఆలోచించడా? చంద్రబాబు నాయుడు అనే నోటేమిటి వచ్చింది అని అంటేనే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఆయన ఆషామాషిగా తొందరపడి తతిమ వాళ్ళలాగా ఫాల్తూ మాటలు మాట్లాడే మనిషి కాదు. చాలా సెన్సిటివ్. ఆయన ఎలవేలిపోయినకి వెంకటేశ్వర స్వామి 1-4 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున మాట అన్న తర్వాత ప్రూఫ్ పెట్టాలి అని అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఉండాలి. గాలితనంగా అనేస్తే ఆయన వాల్యూ పోతాం. పైన ఢిల్లీలో మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు అడుగుతారు, ఏంది ఇట్టా నువ్వు ఎందుకు అన్నావు అనే మాట. కోటాను మంది భక్తులకు సంబంధించింది. అది విస్ఫోటనం ఏ రకంగా చెందుతుంది ఎవరికి తెలియదు. అగ్నిపర్వతం పేలినట్టు పేలే సందర్భం ఇది. తొందరపడి మాట్లాడితే, తప్పు మాట్లాడితే ఈయన జీవితం అలకలోలం అయిపోతుంది, రాజకీయ జీవితం. ఈయనది పార్టీది మొత్తం అయిపోయినట్టు. ఎన్ని సమస్యలు ఉంటే బయటికి మాట్లాడాలని తొందరపడి ఆవేశంతో మాట్లాడేది కాదు కదా. 1-4 సార్లు ఆలోచించి 2 సార్లు రిపోర్ట్లు తెప్పించుకొని ఈయన కూడా ఢిల్లీ వాళ్ళకి చెప్పే ఉంటారు, ఇట్లా జరుగుతుంది, ఏం చేయాలి ఏంటి, మరి ఇది మాట్లాడాలా వద్దా అని. ఒకవేళ ఈయన బయటకు మాట్లాడలేదు అనుకుందాం అనుకోండి, ఈయన చరిత్రహీనుడు అయిపోతాడు. ఎవరెవరి ద్వారా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు రేపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో ఎప్పుడన్నా వచ్చిందండి. వచ్చినప్పుడు బయటకు తీసినప్పుడు ఈ రిపోర్ట్లు ఆర్టీఐ ఇంకోటి బయటకు తీశారండి. తీసినప్పుడు ఈయన చెప్పలేదు అనుకుందాం. ఎందుకు ఈయన చెప్పలేదు? ఈయన కూడా ఏమన్నా వాటాలు అందినయ్యా ఉంటాయి. ప్లస్ ఈ గవర్నమెంట్ కమాండ్ లేదనే వాళ్ళు తెలియట్లేదని. అది కాదు, అంతకంటే దారుణం. అసలు ఇంతకంటే దారుణం ఏం కాదు. ఈ సెంటిమెంట్కి సంబంధించింది తీవ్రమైంది. అసలు భారతదేశం ఇంతకంటే ఇంకా వేరే ఇంకేమీ లేదు. అసలు అగ్నిపర్వతం లాంటిది ఇది. అది చెప్పలేదు అని వస్తే ఈయన కూడా చరిత్రహీనుడు అయిపోతాడు. ఎందుకు చెప్పలేదు, నీకు కూడా వాటాలు ఉన్నాయా, నువ్వు కూడా పాపంలో భాగస్వామి అని అంటారు. అందుకే ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన భక్తుడు అందరూ కూడా. అందులో జంతు కొవ్వుతో చేసింది, చేపల నూనె, పంది నూనె ఉన్న ఇది లోపలికి వెళ్ళటం అనేది వచ్చేటప్పటికి ఇంకెంత దారుణంగా అనిపిస్తుందండి. అసలు సెంటిమెంట్ అనేది సగటు హిందూ భక్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేదు. అందుకని ఆయన ఒక 4 రోజులు 20 రోజుల తర్వాత వరదలు వచ్చినాయి. వరదలు ఒక 20 రోజుల్లో ఫుల్గా దాంట్లో పడిపోయేటప్పటికి ఏంటంటే ఇక ఆయన బయట పెట్టాలి అని అంటే ఆయనకు కూడా
ఆ ఒకటి 4 సార్లు ఆచితూసి మాట్లాడి మాట్లాడాలా వద్దా అని చెప్పుకొని బయట పెట్టాడు. బయట పెట్టిన తర్వాత దాంతో వీళ్ళకి గంగవేర్లు ఎత్తిపోయినాయి. అవును. ఎందుకంటే ఇది ఊహించని పరిణామం. ఇప్పుడు సారా దెబ్బ, అవును. సారా తర్వాత ఈ బుడమేరు ఆక్రమించేసుకుని వాళ్ళు విజయవాడ ముంపు కారణం అది. పడవలను అడ్డం పెట్టి ముంచాలని నికృష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, అంత మునుపు ఒకసారి చేశారు, మళ్ళీ చేశారు. వాళ్ళు చేయని దురాఘాతాలు దుర్మార్గాలు ఇన్ని కావు. అన్నీ ఒకటి వస్తూ ఉండగా ఇది ఇంకా విస్ఫోటనం చెందే పరిస్థితి వచ్చింది. వచ్చేటప్పటికి గంగవీరులు ఎత్తిపోయి మొత్తం అన్ని పార్టీలకే చుట్టేసి నేను పునీతుడిని, నాకేం తెలియదు, నన్ను కాపాడండి అని చెప్పి దేశంలో ఉన్న పార్టీలన్నిటికీ ఒక లెటర్ రాసేసేయడం. అవును. ఇప్పుడు రేపొద్దున నిలబడాలి కదా, శల్య పరీక్షలు నిలబడాలి కదా, డెఫినెట్గా నిలబడాలి. ఇక మార్కెటింగ్ కమిటీలో కూడా వీళ్ళు ఉన్నారని చెప్పారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే మేము చేసాము. ఇవన్నీ మొత్తం ఒకటి బయట. మీ క్యాబినెట్ లో మినిస్టర్ ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆ రోజున సార్ది ఉన్నాడు, ప్రశాంతి ఎమ్మెల్యే ఉన్నారు. ఇవన్నీ మొత్తం ఒకళ్ళకొకళ్ళు బోరుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసేసుకుంటున్నారు. దీంట్లో ఎవరున్నా కూడా, ఈవెన్ చంద్రబాబు అని ఆయనకు బాగుండా తప్పే, మోడీ గారికి బీజేపీకి ఉండా ఇంకొకళ్ళకుండా, దీన్ని ఎవరో కూడా చరిత్ర క్షమించదండి. మనం ఎవరో భక్తులంగా మాట్లాడుతున్నాం తప్పించి మనకు పార్టీలతో సంబంధం లేదు, పార్టీల అభిమానులం కాదు, సానుభూతి పరులం కాదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి భక్తులం మనం, అందరూ ఇలవేల్పుగా పెట్టుకుంటాం. ఇంత ఘోరంగా ఏమన్నా జరగవచ్చు, రూములు లేకపోవచ్చు, సిఎస్ గారు దర్శనాలు లేట్ అవ్వచ్చు అండి, పిల్లలకి అక్కడ అంతకుముందు ఇచ్చే పాలీలు ఇవ్వకపోవచ్చు, అవి కూడా క్షమిద్దామండి. రామరామ ఇంతకంటే దారుణం ఏముందండి. జంతు కొవ్వు, పంది కొవ్వుతో తీసుకుని ప్రసాదాలు తయారు చేసి దేవుడి ప్రసాదాలుగా అక్కడ నివేదన పెట్టి, దేవాలయంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు అనేది ప్రవేశం ఏంటండి బాబు, రామరామ. అది వింటేనే ఎంత రోతగా తెగులుతుంది కదండి. వారం నుంచి అన్నం కూడా ముట్లకుండా, మరి ట్రెడిషనల్గా ఉండే ఈ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, వయస్సులు ఉంటారండి, చాలా వయసులు బయటికి తెలియనంత భక్తి అండి, చాలా తీవ్రమైన భక్తి. పాపం వాళ్ళు వెంకటేశ్వర నాన్ వెజ్ కాదు, అన్నం ముట్టరు. వెంకటేశ్వర స్వామికి నివేదన పెట్టుకోకుండా అన్నం ముట్టరు. వాళ్ళ జీవితంలో ఇప్పుడు నాన్ వెజ్ అనేది అసలు కోడిగుడ్డును కూడా చేతితో ముట్టుకోరు వాళ్ళు, ఇళ్లలో కాదు అసలు, కనీసం వాటి చేతితో కూడా ముట్టుకోరు ఎక్కడా కూడా. అంత ఆర్థోడాక్స్ కుటుంబాలు కొన్ని లక్షల మంది ఉంటారు దేశంలోనండి. వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఇదంతా కూడా. ఆ పాపంకినులు వీళ్ళందరూ భాగస్వాములు, ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ తెలాపాపం తలాపిడుగుడు మీడియా నుంచి చూసుకుంటే. దీంట్లో ఎవరు తక్కువ అమ్మాయి భక్తులు పాపం బ్రాహ్మలకి, అక్కడ ఉండే సామాన్యమైన బ్రాహ్మలకి, ఉద్యోగస్తులకి ఇవన్నీ తెలియదని చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. దీంట్లో కల్తీ వచ్చింది, ఇంకోటి వచ్చింది పట్టించుకో. ఈ ధర్మారెడ్డి అనేవాడు ఒక మాఫియా లీడర్ అక్కడ, మొత్తం వాడికి తెలియకుండా ఏమీ జరగలేదు గత 5 ఏళ్లలో కాదు, అంత మునుపు 5 ఏళ్లలో కానీ. మొత్తం అసలు అక్కడ దావుదీపురం ఎట్టాగో తిరుమలలో ఈ ధర్మారెడ్డి అనేవాడు అట్ట. బహుశా అందుకే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తిరుమల వెళ్ళినప్పుడు, అవును, ధర్మారెడ్డిని అసలు అప్పుడు వచ్చేటప్పటికి వద్దు, మొహం కూడా ఉంటుంది చూడటానికి లేదా. ఇప్పుడు ఆయన ఇద్దరు మీరు గమనించండి, ఆయన ఎంత ఇదిగా, ధర్మారెడ్డి అనేవాడు ఒకడు, సీతారామాంజనేయులు ఒకడు, మొహం కూడా చూడటానికి ఇష్టపడింది. జనరల్గా ఆయన మనసు అసలు ఎప్పుడూ లేదు. తతిమా వాళ్ళు వచ్చినా కూడా బొకే తీసుకుని సరే అని ముఖ్యమంత్రి అయినాక ఎవరిని అంత పరుషంగా అలా సరే అయితే తీసుకున్నాడు, పంపించేసాడు. పర్ణాలను కూడా మనసులోనే తొక్కి పెట్టుకున్నాడు, కానీ ఇష్టం లేకపోయినా ఆ మొహం కూడా చూడండి. ఇద్దరే పేర్లు మీకు గుర్తుందో లేదు, వాడు ధర్మారెడ్డి అనేవాడు ఒకడు, సీతారామాంజనేయులు ఒకడు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో చేశారో చూడండి. చంద్రబాబు నాయుడు ఎంతో డైజెస్ట్ చేసుకుంటాడు, ఆయన ఆ డైజెస్ట్ చేసుకుంటే మూలాన అందరికీ వ్యతిరేకం అవుతున్నాడు. పోన్లే అన్ని ఉదాసీనంగా అయ్యో పాపం అని ఉండటం మూలాన చాలామందికి ఆయన అంటే ఈయన ఎంత చేతకాని మనిషి అన్నట్టు ఇదైపోతాను, ఉదాసీనం, అంత సహనం అనుకోవాలి, ఏమన్నా అనుకో. అటువంటి వ్యక్తికే 2 ముఖాలు చూడడం అని అంటే వాళ్ళు ఏ రకంగా ఏ స్థాయిలో చేశారో చూడండి. ధర్మారెడ్డి అనేవాడు తిరుపతిని చెరబట్టేసేసి ఢిల్లీ స్థాయిలో, న్యాయ వ్యవస్థ స్థాయిలో మీకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టేసుకుని అప్రతిహతంగా నడిపాడు కదా మాఫియాని. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇది ఎట్టోకట్ట దీన్ని న్యాయస్థానం రూపంలో ఆపాలి అనేది కదా, ఆపాలనేది. తర్వాత గత 2 నెలలుగా విజిలెన్స్ విచారణని అడ్డుకోవాలని, ప్లస్ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎవరినే ఇస్తే బాగుంటుంది అనేది కూడా నిర్ణయించే స్థాయిలో ధర్మారెడ్డి, బోమన్ కరుణాకర్ రెడ్డి, ఈ సుబ్బారెడ్డి వీళ్ళు ఢిల్లీలో కూర్చుని ఎవరెవరిని చైర్మన్గా ఎవరెవరిని సభ్యులుగా వేస్తే మనం ఈ విచారణ ఆపించుకోవచ్చు అని చెప్పి గత 2 నెలలుగా జరుగుతుంది. ఇది బయట సామాన్య జనాలకు తెలియని ఈ రాజకీయం ఇది. వాళ్ళ లిస్టులో ఎవరు సార్ పేర్లు మనం బయటకు మాట్లాడితే బాగా తిరుమల తిరుపతి చైర్మన్ గా ఎవరెవరు వాళ్ళ గాడ్ ఫాదర్లు కొంతమంది ఉన్నారు.
వాళ్ళని సొంత ఆత్మీయులుగా ఇదిగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకేంటంటే ఈ లోతుపాతులు అన్నీ పెద్ద ఇది కాదు కదా, ఉన్నారు పేర్లు మనం బయటకు మాట్లాడితే తెలుసు. చంద్రబాబు గారు అంతరాత్మకి తెలుసు, మీడియాలో చాలామందికి తెలుసు, బయట అందరికీ తెలిసింది. మనం బయటికి వాళ్ళు బహిరంగంగా మాట్లాడకూడదు కానీ పేర్లుగా అంటే డిఫామేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము చేసామని రుజువులు మనం చెప్పలేం. కానీ ఈ దుర్మార్గులు మాత్రం అవన్నీ చేశారు. కమిటీలు ఎవరు ఉండాలి, కొత్త కమిటీని ఎవరు చేయాలని చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఢిల్లీలో నుంచి హైదరాబాద్ నుంచి రకరకాల ఒత్తిళ్లు చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చైర్మన్గా పెట్టుకుని సభ్యులుగా పెట్టుకుని ఈ విజిలెన్స్ రిపోర్ట్లు అన్నింటినీ తారుమారు చేయాలని చూశారు. ఎందుకంటే 1200 కోట్లు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉండగా చేసింది, టీటీడీ పేరుతో తిరుమలగుంట టెంపుల్లో చేసింది, ఇది శ్రీవాణి ట్రస్ట్ పేరుతో చేసిన 1000 కోట్ల దోపిడీ, సేవలు అదే ఇవన్నీ ఈ ప్రోటోకాల్ దర్శనాల పేరుతో ఇచ్చిన ఇవన్నీ. కానీ అన్నిటికంటే సైలెంట్గా తెలియకుండా జరిగిపోయింది ఏంటంటే ఇది ఈ పెను విప్లవం ప్రసాదం పెద్దది. ప్రతి గడప గడపనే టచ్ చేసింది, ప్రతి భారతదేశంలో ప్రతి హిందూ గడపనే గుండెనే టచ్ చేసిందండి. ఇంత చేస్తే దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ రోడ్డెక్కి మనోభావాలు దెబ్బతిని ప్రదర్శించారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో సొంత తిరుపతి దేవస్థానం ఉన్న రాష్ట్రంలో మేమే హిందూ మతానికి సనాతన ధర్మానికి మేమే వారసులు, మేమే మూల పురుషులు, మూల విరాట్లు అని చెప్పుకునే వర్గాలు ఎవరైతే ఉండారో వాళ్ళు బయటికి రాకపోగా ఆ దౌర్భాగ్యులకి సపోర్ట్ చేయడం మొదలెట్టారండి. సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, సన్నాయి నొక్కులు నొక్కటం, లేకపోతే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కేసులు వేయటం, దొంగ కేసులు వేయటం, దాన్ని ఎట్టా అన్నా కానీ మసిపిసి మారేడికి అయిపోయి. వాళ్ళు ఇంకోటి మీరు ఆలోచిస్తానండి, అంటే నేను బ్రాహ్మణులు మొత్తాన్ని అంటలా, వాళ్ళ జగన్కి జరిగిన వైసీపీకి జరిగిన ఈ పెద్ద దెబ్బ, మోడుబగిలే దెబ్బ ఏదైతే ఉందో దీనికి వైసీపీలో ఇప్పుడు అంశం మీద ఉంది. వైసీపీ కాదు, మ్యాటర్ ఆఫ్ టైంలో పోతుంది అనుకోండి. ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఈ మనం చెప్పుకున్న పేర్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నారు. అయ్యో పాపం ఎట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని ఎవరెవరు ఉన్నారో, బ్రాహ్మలో కొంతమంది, బీజేపీలో కొందరు, ఆర్ఎస్ఎస్లో కొందరు జగన్మోహన్ రెడ్డి కోసమే పరితపిస్తున్నారు. వాళ్ళకి దేశం, ధర్మం, సింగనాథం ఏమీ లేవు. ఇంకా ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ మతం ఏమీ లేవు. మీరు కొంతమంది పెద్దలు మీరు సోషల్ మీడియాలో చూడండి, గొప్ప హిందూ ఆయన నా నుంచి హిందూ అని ఒక పంతులు గారు ఇస్తాడు. చంద్రబాబు గారు ఎటువంటి తప్పు చేసాడు అని లేదని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఐవర్ కృష్ణారావు, సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అక్కడ ఒక కేసు